హాయ్! ఈరోజు మనం ఫిల్ గెల్డార్డ్ రాసిన ది 7 కార్నర్ స్టోన్స్ ఆఫ్ టీమ్ వర్క్ అనే ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ కథ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మంచి టీమ్స్ను ఎలా నిర్మించాలో చాలా బాగా చెప్పారు. ఒక టీంలో అందరూ టాలెంటెడ్ పీపుల్ ఉన్నా వాళ్ల మధ్య సఖ్యత లేకపోతే ఆ టీం ఎందుకు సక్సెస్ అవ్వదు? రండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరిగ్గా ఇక్కడే మన కథలోకి బిల్ వస్తాడు. మంచి లొకేషన్, సూపర్ టాలెంటెడ్ స్టాఫ్ ఉన్నా కూడా నష్టాల్లో నడుస్తున్న ఒక రిసార్ట్ను లాభాల్లోకి తీసుకురావాలి. ఇది అతనికి ఒక పెద్ద ఛాలెంజ్. ఆ రిసార్ట్లో టీం మధ్య పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఒక సేఫ్టీ మీటింగ్లో ఒకరు సమస్య గురించి సీరియస్గా మాట్లాడుతుంటే ఫైనాన్స్ హెడ్ కీత్ ఇదసలు సమస్య కాదు అని తేలిగ్గా కొట్టిపారేస్తున్నాడు. అంటే చూడండి, ఎవ్వరికీ ఒక విషయం మీద ఫోకస్ లేదు, అంతా కన్ఫ్యూజనే. సరే, మరి అసలు సమస్య ఎక్కడుంది? వాళ్ళ దగ్గర స్కిల్స్ లేవా? కానే కాదు, అసలు సమస్య టీంవర్క్ లేకపోవడమే. అందరూ ఏదో ఒకటి చెయ్యాలని చూస్తున్నారు, కాని ఎవరికి వాళ్లే. ఒకరితో ఒకరికి కనెక్షన్ లేదు. అందుకే మీటింగ్లు జరుగుతున్నాయి కాని ఏ సమస్య పరిష్కారం కావట్లేదు. ఈ కన్ఫ్యూజన్ మధ్యలో బిల్కి గ్రానైట్ అనే ఒక తాపీ మేస్త్రి కనిపిస్తాడు. అతను టీంవర్క్కి అసలైన పునాదేంటో చెప్పడానికి ఒకే ఒక్క పునాదిరాయిని చూపిస్తాడు. ఇంతకీ ఏంటది? గ్రానైట్ చెప్పిన ఆ మొదటి, అత్యంత ముఖ్యమైన పునాదిరా ఏంటో తెలుసా? అదే స్పష్టమైన నాయకత్వం. అసలు దీని ప్రాముఖ్యతేంటో ఇప్పుడు చూద్దాం. చూశారా, ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఆ సేఫ్టీ మీటింగ్ ఎందుకు ఫెయిల్ అయిందంటే దానికి సరైన లీడర్ లేడు. ప్రతి టీంకి ఖచ్చితంగా ఒక నాయకుడు ఉండాలి. ఆ టీంను ఎలా ముందుకు తీసుకెళ్లాలో అతనికి తెలిసి ఉండాలి. ఇదే మొదటి సూత్రం. ఈ విషయంపై బిల్ బాస్ ఫ్రాంక్ నాయకత్వాన్ని 3 సింపుల్ పాయింట్స్గా విడగొట్టి చెప్తాడు. మొదటిది నాయకుడి పాయింట్ ఆఫ్ వ్యూ. ఫైనల్ డెసిషన్ తీసుకుని పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. రెండోది టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. లీడర్కి అతని నిర్ణయానికి సపోర్ట్ ఇవ్వాలి. ఇక మూడోది అందరి పాయింట్ ఆఫ్ వ్యూ. పర్సనల్ ఈగోలను పక్కన పెట్టి పని పూర్తి చేయడంపైనే ఫోకస్ పెట్టాలి. ఈ క్లారిటీ తీసుకురావడానికే బిల్ 10 నాయకత్వ సూత్రాలు అనే కొన్ని రూల్స్ పెడతాడు. సింపుల్గా చెప్పాలంటే ప్రతి టీంకు ఒక లీడర్ ఉంటాడు, ఫైనల్ కాల్ అతనిదే, ఫలితానికి బాధ్యత కూడా అతనిదే. ఇలాంటి రూల్స్ వల్ల రిసార్ట్లోని అన్ని టీమ్స్కి ఒక క్లారిటీ వచ్చేసింది. చూడండి, ఈ ఒక్క మార్పుతో రిసార్ట్లో ఎంత మార్పొచ్చిందో. ఆ గ్రానైట్ చూపించిన నల్లరాయి ఇప్పుడు నాయకత్వానికి ఒక సింబల్గా మారిపోయింది. మీటింగ్లకు ఒక ఫోకస్ వచ్చింది, ఆ సేఫ్టీ సమస్య కూడా సాల్వ్ అయిపోయింది. సరే, లీడర్షిప్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. కానీ ఒక మంచి లీడర్ ఉంటే చాలు, అన్ని సమస్యలు వాటంతటవే పోతాయా? బీచ్లో పనిచేసే జిమ్ చెప్పిన ఒక కథతో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు మరో కొత్త తలనొప్పొచ్చింది. ఒక గెస్ట్ బోట్లో పిక్నిక్ లంచ్ కావాలని అడిగారు. అంతే, బీచ్ డిపార్ట్మెంట్కి హాస్పిటాలిటీ డిపార్ట్మెంట్కి మధ్య పెద్ద యుద్ధమే మొదలైంది. చూడండి, ఇక్కడ 2 టీమ్స్కి లీడర్లున్నారు. అయినా సరే గొడవ జరుగుతోంది. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ తమ గురించే ఆలోచిస్తోంది. ఈ డిపార్ట్మెంట్ల మధ్య ఉన్న గొడవల్ని ఆపడానికి, వాళ్లందరినీ ఒకే దారిలోకి తీసుకురావడానికి రెండో పునాదిరాయి అవసరమైంది. అదేంటంటే ఒక ఉమ్మడి లక్ష్యం. ఈ రెండవ పునాదిరాయికి గుర్తుగా ఈసారి ఒక ఆకుపచ్చ గాజు పూసను చూపించారు. మరి దీని వెనకున్న కథేంటో చూద్దాం. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. టీంలోని ప్రతి ఒక్కరూ వాళ్ల వ్యక్తిగత లక్ష్యాలను, డిపార్ట్మెంట్ గోల్స్ను పక్కన పెట్టి అందరూ కలిసి ఒకే ఒక లక్ష్యం కోసం పనిచేయాలి. అందరి ఫోకస్ ఒకే డైరెక్షన్లో ఉండాలి. ఈ ఉమ్మడి లక్ష్యంపై ఏకగ్రీవ దృష్టి అనే మాటలో 4 చాలా ముఖ్యమైన పదాలున్నాయి. ఏకగ్రీవం అంటే టీంలో అందరూ ఒప్పుకోవాలి, డౌట్ ఉండకూడదు. దృష్టి అంటే లేజర్ లాంటి ఫోకస్, పనిమీదే. ఉమ్మడి అంటే ఇది నా లక్ష్యం, నీ లక్ష్యం కాదు, మన లక్ష్యం. ఇక లక్ష్యం, అది చాలా క్లియర్గా కొలవగలిగేలా ఉండాలి. ఈ 4 కలిస్తేనే అస్సలైన పవర్. సరే, ఇప్పటిదాకా 2 పునాదిరాళ్ల గురించి చూశాం కదా. 1 స్పష్టమైన నాయకత్వం, 2 ఉమ్మడి లక్ష్యం. మరి 2 కలిస్తే ఏం జరుగుతుందో, ఆ టీం ఎంత పవర్ఫుల్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ తేడా చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ఉమ్మడి లక్ష్యం లేనప్పుడు హాస్పిటాలిటీ వాళ్లు చార్జ్ ఎలా, అందులో ఏం పెట్టాలి అని చిన్న చిన్న విషయాలకే గొడవపడ్డారు. కాని ఎప్పుడైతే అందరికీ ఒకే లక్ష్యముందని తెలిసాక, మనందరి లక్ష్యం గెస్టును హ్యాపీ చేయడం, సో ఆ పని ఎలా పూర్తి చేయాలో ఆలోచిద్దామని కలిసిపోయారు. చూశారా, ఇంతకుముందున్న ఆ గొడవలు, ఆ డిఫెన్స్లు అన్నీ మాయమైపోయాయి. అంతే,
వంటగది నుంచి బీచ్ వరకు రిసార్ట్లోని ప్రతి ఒక్కరిని కలిపిన ఆ సింగిల్ పవర్ఫుల్ లక్ష్యం ఇదే. మన గెస్ట్లకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, అది మనకు లాభదాయకంగా ఉండాలి. ఎంత సింపుల్, కానీ ఎంత ఎఫెక్టివ్గా ఉందో కదా! ఈ మార్పుతో రిసార్ట్లో పనిచేసే పద్ధతే మారిపోయింది. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా ముందుగా 3 పనులు చేస్తున్నారు. 1 లీడర్ ఎవరో డిసైడ్ అవ్వడం, 2 అందరి ఉమ్మడి లక్ష్యమేంటో అంగీకరించడం, 3 టీంలోని ప్రతి ఒక్కరూ దానికి ఓకే చెప్పడం. అంతే. దీంతో పనిలో క్లారిటీ పెరిగింది, రిజల్ట్స్ కూడా అద్భుతంగా వస్తున్నాయి. సో మనం నేర్చుకున్నదేంటి? హై పర్ఫార్మింగ్ టీమ్స్ కట్టాలంటే 2 పునాది రాళ్ళు చాలా అవసరం. 1 దారి చూపించడానికి ఒక స్పష్టమైన నాయకుడు, 2 అందర్నీ ఒకే దారిలో నడిపించడానికి ఒక ఉమ్మడి లక్ష్యం. ఈ 2 సరిగ్గా ఉంటే ఏ టీమైనా అద్భుతాలు సృష్టిస్తుంది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ కథ నుంచి మనం నేర్చుకున్న పాఠాలను మన జీవితంలో, మన పనిలో ఎలా ఉపయోగించుకోవచ్చు? కాస్త ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్న టీమ్స్కి ఏ పునాదిరాయిని ముందుగా నిర్మించాలి? స్పష్టమైన నాయకత్వమా, లేక అందరినీ కలిపే ఒక ఉమ్మడి లక్ష్యమా? Please do subscribe.